గుడివాడ 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కొండపల్లి శ్రీనివాస్ సిటీ న్యూస్ తెలుగు ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. వినాయక నిమజ్జనానికి ఊరేగింపుగా వెళ్లేటప్పుడు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రార్థన స్థలాల దగ్గర డీజే సౌండ్స్ విపరీత ధోరణితో ఎలాంటి అల్లర్లు లేకుండా నిర్వహించుకోవాలని తెలిపారు. నిమజ్జనానికి 4 లేక 5 మించి ఎక్కువ మంది అనుమతించడం లేదని తెలిపారు. మద్యపానం సేవించరాదని కమిటీ వారు బాధ్యతగా ప్రవర్తించాలని, పోలీసు వారు సూచనలు పాటించకుండా ప్రజలకు ఇబ్బంది కలిగించిన ఎడల చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కావున అందరూ సహకరించాలని తెలియజేశారు. నా పేరు కొండపల్లి శ్రీనివాస్ అండి. గుడివాడ 1 టౌన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. గుడివాడ ప్రజలకి మా 1 టౌన్ పోలీసు వారి నుంచి మనవి, ఈ వినాయక నిమజ్జనానికి సంబంధించి ఊరేగింపుకి వెళ్ళేటప్పుడు దయచేసి ఎటువంటి అల్లరి లేకుండా, ఎటువంటి ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రార్థనా స్థానాల వద్ద సౌండ్ తగ్గించుకొని వెళ్ళాలని చెప్పి మా పోలీసు వారి నుంచి విజ్ఞప్తి. అలాగే నిమజ్జనం ప్లేస్లో కూడా ఎక్కువ మందిని అలౌ చేయట్లేదు. సో దయచేసి 4-5 మాత్రమే నిమజ్జనం చేయడానికి లోనికి వెళ్ళాలి. అలాగే మద్యపానం సేవించిన వారికి కూడా లోనికి అనుమతి లేదు. మీ అందరికీ కూడా మేము ముందుగానే డూస్ అండ్ డోంట్స్ సప్లై చేయడం జరిగింది, హార్డ్ కాపీస్. వాటిని చదువుకొని కమిటీ వాళ్ళు దాని ప్రకారం మీరు నిమజ్జనం చేయాలని కోరుకుంటున్నాం. ఒకవేళ మా యొక్క మనవని మీరు తిరస్కరించి ఇటువంటి అల్లర్లకు పాల్పడిన, అనవసరమైన గొడవ సృష్టించిన, రోడ్డు మీద ప్రజలకు ఇబ్బంది కలిగించిన ఖచ్చితంగా మేము వాళ్ళ మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం.